నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో హిందూ సమ్మేళన ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పలపాడు రామమందిరం నుండి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని హిందూ చైతన్య యాత్రను విజయవంతం చేశారు. ఒక్కసారిగా గ్రామంలో జై భవానీ నినాదాలతో మారుమురోగింది. సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా లలిత భరద్వాజ పీఠాధిపతి శ్రీ శ్రీ మహేష్ స్వామి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన మహేష్ స్వామికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి హిందువుల ఐక్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సద్భావన్ ప్రముఖ్ సావర్కర్, డాక్టర్ వెన్నెల, హిందూ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాసాయ మంగళం. భారత్ మాతా కీ, గంగా మాతా కీ. ఐక్యంగా కలిసి మన యొక్క ధర్మాన్ని మన యొక్క గ్రామాల్లో, మన ఆలయాల్లో, వాటిల్లో ఎలాంటి ఇతరాలు వాటిలో ప్రవేశించకుండా, అదేవిధంగా మన విధర్మీయులు ఎవరైతే ఉన్నారో, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో, మతం అంటే ఏమో కాదు, ఆలోచన. మతం అంటే ఏదో అదేదో అనుకోబాకండి, అన్నట్లో దొరికేది లేకపోతే పోయేది అనుకోబాకండి. నీ ఆలోచనే. అమ్మలు ఉన్నారు ముఖ్యంగా. ఇక్కడ చూస్తే భజన చేస్తూ కోలాటం చేస్తూ భజన ఉన్నారు. ఈ తల్లులు చూడండి, వాళ్ళు ఈ వయస్సులో ఏదో సీరియల్ చూసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు పాపం మగవాళ్ళు అక్కడ అనుకుంటుంటారు ఈ రోజు సీరియల్ అయిపోయాయి, కాకపోతే ఆదివారం పాపం వాళ్ళు కూడా సెలవు ఇచ్చారు. మనం చూసేప్పుడైతే తెల్లవాళ్ళు కూడా చూపిస్తారు. కానీ వాటిల్లో మన దేశం కోసం కానీ మన ధర్మం కోసం కానీ ఒక్క విషయం మీరు చూడగలరా? ఒక్క సీరియల్ మనకు ఉందా? అలాంటి సీరియల్ ఉంటే అసలు టీవీ పెట్టవాలి. అటువంటి దౌర్భాగ్యం మనకి. కాబట్టి అటువంటివన్నీ తొలగాలి. అందరం కులం అనే దాన్ని పక్కన పెట్టి మన ధర్మం కోసం మన వంతుగా స్వయం సేవకులుగా అందరం కదలాలి, మనల్ని మనం పరిరక్షించుకోవాలి అన్న నిర్వాహక మండల రైతులు ఉన్నారు. వారంతా 4 రోజులుగా ఇంటింటికి వెళ్ళి పుట్టి పెట్టి పిలిచినా మనం ఎంతమంది రాగలిగాం. ఇప్పుడు నేను తాగులు వచ్చాను. అక్కడికి పాపం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తే అంతా ఒక 50 మంది కూడా లేరు. ఇలాగే మైకు తీసుకున్నా వాళ్ళలో మహామహులు ఉన్నారు. ఆ గ్రామాల్లో మంచి హిందూ చైతన్యం ఉంది, సేవకులు ఉన్నారు. ఇక్కడ లేని దగ్గరగా ఉండాలని ఒక 60 ఎక్కువ తీసుకున్నాను. 200 మంది వచ్చేసారు నా సభ్యులు. అప్పుడు 50 మంది కూడా లేరు, 200 మంది వచ్చారు. అంటే ఎక్కడైతే ధర్మాచార్యులు, ఎక్కడైతే చెప్పవలసిన వాళ్ళు ముందుకు వస్తారో ఆ పురాతనమైనటువంటి మన మహర్షుల యొక్క ఆ వంశ ఆవయనం, ఆ బిడ్డల గోత్రాలు చెప్పారా? దేవాలయంలో గోత్రాలు చెప్తారు కదా, వినారా? ఏమా చెప్పరా? అయ్యో అడగరా? మీ ఊరిలో అడగరా? నేను ఈ వాగుడితో నాకు సంబంధం ఉంది. నేను ఆలయాలు కూర్చున్నాను, ప్రత్యక్షలు కూర్చున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఇక్కడే తిరుగుతున్నాను. నాకు తెలుసు. దేవాలయాలు అడుగుతారు, చక్కగా గోత్రం అడుగుతారు. పోగానే ముందు ఈ గోత్రం ఏంటని అడుగుతారు. గోత్రం అంటే ఏంటి? గోత్రం అంటే ఏంటి? మీ బ్లడ్ గ్రూప్, మీ డిఎన్ఏ, మీ జీన్స్ అవన్నీ ఎక్కడ ఉంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. 4 సముద్రాలు ప్రపంచ ఈ భూమి మండలం పైన, భూమండలం పైన 4 సముద్రాలు ఉండే ఏకైక భూమి భారతదేశం. అదే 4 సముద్రాలు ఉండే దేశం, ఏకైక దేశం ఈ భారతమాత. అటువంటి గొప్పదైనటువంటి క్షేత్రంలో మనం పుట్టాం. ఆ తల్లి గర్భంలో మనమంతా నడుస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి తల్లి యొక్క దేశ సమగ్రతని, సౌభ్రాతృత్వాన్ని, మన యొక్క రక్షణని మనమే
చేసుకోవాలి. ప్రపంచ పటంలో హిందూ దేశంగా ఉండే ఏకైక దేశం. అందరూ స్కూల్ వెళ్ళారా? ఆ స్కూళ్ళలో చెప్తే కదా ఆ స్కూళ్ళలో ఉండేటువంటి విద్య లేదు ఇప్పుడు. కాబట్టి ఇలా పెట్టి సమావేశాలు పెట్టి సమ్మేళనాలు పెట్టి చెప్పాల్సి వచ్చిన దౌర్భాగ్యం వచ్చింది. 100 సంవత్సరాలకి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, పరివార్, విశ్వ హిందూ పరిషత్ ఇలా అనేక సనాతన హిందూ ధార్మిక సంస్థలు ఈ ధర్మం కోసం దేశం కోసం పోరాడుతున్నటువంటి యోధులు వాళ్ళ మనస్సు దాంట్లో పుట్టుకొచ్చిన వాడు ప్రస్తుతం ఈ సంఘం నుంచి పుట్టొచ్చిన నీలాంటి నాలాంటి మరి ఆ సంకల్పం చేసి ఇలాగా కాబట్టి వాళ్ళ ముందుకు తీసుకొచ్చి మన ధర్మానికి సేవ చేయించే అవకాశాన్ని ఆ భాగ్యాన్ని పొందుతూ సేవ చేస్తున్నారు. మీ అందరికీ మౌని అమావాస్య ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడు ఆ అనుగ్రహం ఆ రామరాజ్య పాలన మనకు కలిగి ఇందాకే అమ్మగారు చక్కగా చెప్పారు. ఆ పదం మీద ఆంజనేయ అనుకుంటాడు, చిన్నవాడిగా ఉంటాడు. ఆయన రామ సేవ వస్తే ఆకాశం అంతే ఇంటింపై ఒటుడింపై అధోబీదిపై అలా ఎదిగిపోతాడు. మనమంతా కూడా మన ధర్మం కోసం కులాలు వర్గాలు వర్ణాలు పక్కన పెట్టి మనం అందరం హిందువులం అన్న ఏకతా మంత్రాన్ని చేతుకొని సమైక్యంగా మనమందరం ముందుకు నడుస్తాం నడవాలని ఆశిస్తూ మీకు మంగళాశీర్వచనాలు చేస్తూ కళ్యాణాద్భుత గాత్రాయ దేశాలతో కలిపి ఒక చిన్న శిబిరానికి వచ్చాము భాగ్యనగర్ హైదరాబాద్ లో. దాంట్లో 2000 మంది వచ్చారు. పోయిన 2 వారాల క్రితం 6 రోజులు జరిగిన ఈ శిబిరంలో 2000 మంది 75 దేశాల నుంచి అందరూ హిందువులు వచ్చారు. భారతదేశం నుంచి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ఒక వ్యవస్థ చేసేవాళ్ళు తప్ప. మనందరికీ హిందూ సంఘటన యొక్క ముఖ్య ఉద్దేశం లేకపోతే దాని అవసరం భారతదేశం కంటే బయట ఏ విధంగా ఉంది, ఈ భారతదేశ విలువలు లేకపోతే హిందూ సంఘటన సనాతన ధర్మ విలువలు ప్రపంచంలో మిగతా వాళ్ళందరికీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే చెప్పడానికి మేము ఎక్కడ కట్టుకొని కొంత పనులు చిన్న పెద్దగా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమమే కెనడా నగరంలో మేము ఒక ఆర్గనైజేషన్ తయారు చేస్తే 2000 మంది ప్రయత్నం చేస్తే దాదాపు 600 మంది మాత్రమే వచ్చారు. కానీ 600 మంది హిందువులు అక్కడ కలిసి ఒక హిందూ ర్యాలీలో రావడం అంటే అది కూడా ఒక చిన్న మైల్ స్టోన్, అంటే మైలురాయి లాంటిది. హిందువులు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అంతా ఒక రకంగా ఇప్పుడిప్పుడే మేల్కుంటున్నామని చెప్పాలి. మనం ఇప్పుడు మేల్కున్న తర్వాత మనం ఇద్దరికి దశకి చూపించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మిగతా 130 మిగతా అసోసియేషన్స్ దాంతో ఇన్స్పైర్ అయ్యి దాంతో స్ఫూర్తిని కొని పనులు చేస్తున్నారు. వాళ్ళ భారతదేశంతో మనమందరం ముందుకు వెళ్తామని ఆశిస్తూ తెలియజేస్తున్నాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.